ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు హోరెత్తిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాటా 30 రూపాయల నుంచి 50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై 100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి. ప్రతి కూరలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రిటైల్ మార్కెట్ను వణికిస్తుంది. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాటా 100 పలుకుతుంది. నాగర్ కర్నూల్ రైతు బజార్లో కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరింది. కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10 రూపాయలకి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో 100 దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటాలు దొరకపోవడంతో టమాటా ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజుల్లో టమాటా ధరలు 200 వరకు చేరే అవకాశం ఉంది. టమాటానే కిలో 100 ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలి అని సామాన్యులు వాపోతున్నారు.